నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ ను మనతో పాటు ఒక స్పెషల్లీ ఏబుల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారండి. అన్నీ ఉన్నా మనం ఏదైనా సాధించాలి అనుకుంటే 60 కారణాలు చెప్తాం. కానీ తను మాత్రం తన అంగవైకల్యాన్ని సైతం జయించి ప్రతి ఒక్కరూ మెచ్చి ఆర్టిస్ట్ ఎదిగారు. ఆవిడే మన విజయలక్ష్మి గారు. ఆవిడతో మాట్లాడిద్దాం. హలో విజయలక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో బాగున్నారండి, మాకు తెలుసు మీరు చాలా బాగున్నారు కూడా. సో విజయలక్ష్మి గారు చెప్పండి, మీ యొక్క ఆర్టిస్ట్ నా వెనకాల మీ వెనకాల చూసుకున్నట్లయితే ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ దీని మీద ఎలాగ మీకు ప్యాషన్ ఏర్పడింది? అంటే నేను చిన్నప్పుడు వైకల్యంతో చాలా సఫర్ అయినాను. ఆ తర్వాత ఇంకా స్కూల్లో ఇంకా బయటకు వెళ్ళడం కానీ అక్కడ ఆడుకోవడం కానీ అట్లాంటివి అంటే నాకు ఇంకా నేను ఎక్కడికే కదలలేని స్థితిలో ఉండేదాన్ని అనమాట. ఇంకా ఆ టైంలో మా అన్నయ్య మా అన్నయ్య కాదండి నేను 2 years ఉన్నప్పుడు ఫీవర్ వస్తే పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత ఫీవర్ వస్తే మా నాన్నమ్మ వాళ్ళు ఏం చేసిరంటే ఫీవర్ వచ్చిందని చెప్పేసి అదే రోజు ఇంజెక్షన్ ఇప్పించిరంట. అయితే దానివల్ల రియాక్షన్ పోలియో డ్రాప్స్ అండ్ ఇంజెక్షన్ రియాక్షన్ అయిపోయి ఇంక నా ఆల్మోస్ట్ చనిపోయిన స్థాయికి వెళ్ళిపోయానంట. కానీ ఇంకా మా తర్వాత మా అమ్మ వాళ్ళు మా నాన్న ఇట హాస్పిటల్స్ తిప్పి ఇంకా 10% నా బాడీలో వర్క్ చేసేంత స్థాయిలో ఉన్నాను. అంటే నాకు ఇప్పుడు 90% డిజబిలిటీ ఉంది. నాకు ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట నా బాడీలో. అమ్మో, అంటే ఏదన్నా పోలియో ఇలాంటిది వేయించుకున్నప్పుడు వేరే ట్యాబ్లెట్స్ కానీ వేరే ఇంజెక్షన్ కానీ అసలు మొత్తానికి అవాయిడ్ చేయాలి. అంటే ఆ టైంలో అవేర్నెస్ లేదు కదా, ఒక 30 years బ్యాక్ కదా, అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే మాది విలేజ్ అనమాట. విలేజ్లో అంతగా పెద్దగా ఏం పట్టించుకోకపోయేవాళ్ళు ఆ టైంలో. అట్లా దానివల్ల ఇంకా నాకు ఇంత వైకల్యంతో నేను ఉన్నానన్నమాట. ఈ ఏజ్లో చాలా చిన్నప్పుడే కదా మీకు? 2 years 3 years ఉన్నప్పుడు నాకు పోలియో డ్రాప్స్ వల్ల ఇట్లా జరిగిందండి. ఓకే, మీరు ఆ డాక్టర్తో గొడవ పడ్డం మీ పేరెంట్స్ అలాంటివి ఏం పడలేదు. మా నాన్నమ్మ వాళ్ళు ఇంకా వద్దులే మనకు ఎలా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుందని చెప్పేసి మా నాన్నమ్మ వాళ్ళు అనడం వల్ల ఎవరి మీద ఏమి ఎలాంటి యాక్షన్స్ అలా ఏం తీసుకోలేదు. కానీ ఇంకా నన్ను హాస్పిటల్స్కి అట్లా తిప్పడం అయితే రెగ్యులర్గా చేసారనమాట. నాకు చిన్నప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి, చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఇంకా అట్లయినా కానీ నాకు ఎందుకో చదువుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలో మాకు దగ్గరలోనే స్కూల్ ఉండేదన్నమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, నన్ను స్కూల్కి తీసుకెళ్ళడము మళ్ళీ తీసుకురావడము. స్కూల్లో కూడా టీచర్స్ కూడా మంచిగానే ఎక్స్ప్లెయిన్ చెప్పడము అది చేసేవాళ్ళు. కానీ నాకు ఎక్కడో ఒక వెల్త్ అనేది ఉండేది ఎప్పుడు. నేనేం చేయలేకపోతున్నా, అందరితో ఆడుకోలేకపోతున్నా, అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నా అని చెప్పేసి ఉండేది. అప్పుడు మాకున్న హెడ్ మాస్టర్స్ సార్లు ఏమో అన్నారంటే, నీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, నువ్వు డల్గా ఏమి ఉండనవసరం లేదు, నీకు ఏదో ఉంటుంటుంది అని చెప్పారు. ఇంకా తర్వాత నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అంటే బొమ్మలు చూస్తూ గీయడము, ఏదైనా కార్టూన్ ఛానల్స్ వచ్చినా, పేపర్లలో కార్టూన్స్ వచ్చినా, ఏదైనా వచ్చినా కానీ వాటిని ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ నేను ఇప్పుడు ఇట్లా ఒక ఆర్టిస్ట్గా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకున్నాను. నాకున్న ఒక హ్యాబిట్ని నా ప్రొఫెషన్గా మార్చుకున్నాను ఇప్పుడు అనమాట. ఒక మీ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నారు అనుకోవచ్చు. మీ హ్యాబిట్ కాకుండా మీ యొక్క ప్యాషన్ని. సో సూపర్గా మీరు చేశారు. కానీ ఎక్కడైనా నేర్చుకున్నారా ఇలా వేయడం? చూస్తూనే లేదండి, ఇది ఒక తరహాలో చెప్పాలంటే సరస్వతీదేవి కటాక్షం. అంటే అందరికీ అన్నీ అబ్బవ్ అంట, కానీ నాకు దేవుడిచ్చిన గొప్ప కళ. దీన్ని నేనేందంటే సానబట్టడం అంటారు కదా, మనలో ఉన్న ప్రతిభను బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్ అవుతుంది అంటారు కదా. అయితే నాకున్న ప్రతిభ నేను ఎక్కువ శాతం ఏదో ఒకటి వేస్తూనే ఉండేదాన్ని. ఎస్పెషల్లీ నా పెయింటింగ్స్ మీరు చూడొచ్చు, నా అన్ని ఇండియన్ మైథాలజీసే ఉంటాయి. మన హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చూపించాలన్నదే నా ప్యాషన్ అనమాట. దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మన హిందువులని ఇప్పుడున్న సొసైటీలో చాలా తక్కువ చేసి కించపరుస్తున్నారు. ఎన్నో రకాల దాడులు అవి చూస్తున్నాం కదా. కానీ మన హిందూ ధర్మం అనేది కొన్ని వేల కోట్ల సంవత్సరాల భూమి ఆవిర్భవించినప్పటి నుంచి ఉంది కాబట్టి నేను దానికి అడాప్ట్ అయినాను. నా చిన్నప్పుడు నుండి నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అనమాట. మా నాన్న ఇంకా టెంపుల్లో ఇట్లా ధర్మాధ్యక్షులుగా ఉండేవాళ్ళు. అంటే ఆ టైంలో మా నాన్న ఇంకా భజన కార్యక్రమాలు అట్లాంటివి బాగా చేసేవారు అనమాట. అయితే మా ఇంట్లో అన్ని రకాల పురాణాలు ఉండేవి.
నేను మన భగవద్గీత, అష్టాదశ పురాణాలు, హిందూ దేవీ దేవతల చరిత్రలు అలాంటివి బాగా చదువుతుండేదాన్ని ఖాళీ టైంలో. అండ్ ఇట్లా డ్రాయింగ్స్ వేసేదాన్ని, పెయింటింగ్స్ వేసేదాన్ని. నాకు ప్రజలతో కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉండేది, కానీ నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినాను అనమాట. సూపర్. మీ యొక్క ఇంట్రెస్ట్ వల్ల మనీ చాలా వరకు మనకి వస్తున్నా రాకపోయినా సరే గుర్తింపు వచ్చింది కదా. చాలా వరకు చాలా ఉంటుంది. ఇక ఖర్చుతో ఎంత అవుతుంది ఒక పెయింట్ వేయడానికి? మీకు ఎన్ని డేస్ పట్టిద్ది? ఎంత మనీ మీరు స్పెండ్ చేస్తారు? అంటే మేము క్యాన్వాస్ బోర్డ్స్ ఎంత లేదన్నా 1500 to 2000 వరకు మనకు ప్రైజ్ మెయిన్ ఉంటుంది ఒక క్యాన్వాస్ బోర్డు. ఇంకా దానికి కలర్స్ అది ఇది వచ్చేసేసి 3000 అబౌవ్ అవుతుందండి ఒక పెయింటింగ్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ నాకు 3-4 డేస్ నుంచి 1 వీక్ కూడా పట్టిన సందర్భాలని ఒక్కొక్క పెయింటింగ్ వర్క్ అనమాట. నేనేంటంటే మన ట్రెడిషనల్తో పాటు నేను అది మండల ఆర్ట్ కానీ ఇట్లా కొన్ని రకాల ఆర్ట్స్ అన్ని మిక్స్ చేసి నేను వేస్తున్నాను అనమాట. కొన్ని నాకు తెలియని ఏమైనా ఉన్నాయనుకో నేను యూట్యూబ్లో చూసి ఎలా వేయాలని చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకొని నేను ఇంప్రూవ్ చేసిన అనమాట. ఎక్కడ ఏ మూలనైనా సరే, బిలో మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా సరే, ఇలాంటి ఒక చైల్డ్ వాళ్ళ ఇంట్లో ఉంటే లైక్ ఏదైనా ఆర్ఫనేజ్లో వదిలేయడం, లేకపోతే బయట వదిలేయడం మరీ కిరాతకంగా కొంతమంది రోడ్ల మీద కూడా వదిలేస్తూ ఉంటారు. అంటే ఇంకొంతమంది ఏంటి ఎప్పుడు వదిలించుకుందామా అని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి ఉన్న ఈ జనరేషన్లో మిమ్మల్ని ఇంతవరకు మీ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకునేంతవరకు మీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. సో వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు ఎలా ఉంది చిన్నప్పటి నుంచి? అంటే నేను ఎవరో అందరు ఇట్లా ఒకరో ఇద్దరో డిసేబుల్ పర్సన్స్ ఉంటారేమో, కానీ మా ఇంట్లో మేము 3 డిసేబుల్ పర్సన్స్ ఉన్నామండి. అవునా? ఎవరెవరు? మా సిస్టరు, మా బ్రదర్ వచ్చేసి బ్లైండ్ అనమాట, కంప్లీట్ 100% బ్లైండ్. వాళ్ళకి ఏమి కనిపించదు. నాకు 90% ఇంటి డిసేబిలిటీ. ఇంకా మా అన్నయ్య ఒకడే నార్మల్ పర్సన్. ఇంకా మా 4 మెంబర్స్. 4 మెంబర్స్లో 3 మెంబర్స్ ఇలా స్పెషల్లీ ఏబుల్డ్. అయితే మా అన్నయ్య మా వదిన ఇంకా మాకు సంబంధించిన అన్ని కేర్ టేకింగ్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న ఇంకా ఏజ్డ్ వాళ్ళు అనమాట, వాళ్ళు ఏమి చేసుకోలేని స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అన్నిటికీ. కానీ ఒక సర్టెన్ టైంలో మీ డాడీయే మీ అందరినీ చూసుకున్నారు. ఇప్పుడు మా అన్నయ్య ఆ ప్లేస్ బాధ్యతలన్నీ మా అన్న వదినే తీసుకున్నారు. వాళ్ళతోనే వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇదంతా నేను చేసిన. నిజంగా నాకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనే భావిస్తాను. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను బయట. మాకు ఇట్లా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వైకల్యం ఉన్న వాళ్ళ, అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ చాలా సఫర్ అవుతుంటారు. మా ఫ్యామిలీ ఇట్లా సపోర్ట్ చేయట్లేదు, మమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసిర్రు, మాకు సరిగా తిండి పెట్టట్లేదు అని చాలామంది సఫర్ అవుతున్నారు. నేను వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంటాను నేను ఇంకా నయ్యమే కదా, నేను నా ఫ్యామిలీ కోసం ఏదో చేయాలని నాకు ఇప్పటికే ఉంది. కానీ గాడ్ ఈజ్ గ్రేస్, నాకు సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి చేసి నేను కూడా మంచి స్థాయిలో ఉండాలన్నది నా ఒపీనియన్. మీ ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని లీనియన్స్గా తీసుకోకుండా ఆ కాన్సన్ట్రేషన్ వేరే చోట పెట్టి ఇంత సాధించారు కదండి, అక్కడే మీరు సక్సెస్ అయిపోయారు. అండ్ వచ్చిన దగ్గర నుంచి మీ యొక్క బ్రదర్, మీ యొక్క వదిన గారు, మీరు మా అమ్మ అంటున్నారు కదా, మీ వదిన గారిని వదినమ్మ అమ్మ అని పిలుస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయడం అంతా కూడా నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అన్నయ్య మన బ్లడ్ రిలేషన్, అన్నయ్య మనతో ఎట్లానే ఉంటారు, కానీ వేరే ఇంట్లోంచి వచ్చిన వ్యక్తి కూడా మన అలా ట్రీట్ చేయడం అంటే మా వదిన గొప్పతనమే. అది చాలా మంచి వ్యక్తి మా వదిన. అన్ని విషయాల్లో కానీ తనే కేరింగ్ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో ఏ విషయం జరిగినా కానీ ఫస్ట్ నేను షేర్ చేసుకొని మా వదిన సపోర్ట్ వల్లనే ఏదైనా నేను చేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా వాళ్ళు వేరే ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నారు, ఇప్పుడు నా కోసం మా వదిన అన్ని క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ఉందన్నమాట. సూపర్. మైథాలజీ మీద ఎక్కువ మీరు చేస్తూ ఉంటారు కదా. మీకు టెంపుల్స్ నుంచి కానీ లేకపోతే ఇలాంటి డివోషనల్ వైపు నుంచి ఏమైనా ఆర్డర్స్ రావడం కానీ మీరు దాన్ని సేల్ చేయడం లాంటివి జరిగినాయా? కొన్ని వరకు నేను చేసినాను. కస్టమైజేషన్ ఉందా? అంటే మనం ఎగ్జిబిషన్ అట్లా కండక్ట్ చేసినప్పుడు మన పెయింటింగ్స్ కొన్ని అయినా అమ్ముడు పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మిగతా రోజుల్లో అంతగా ఏముండదు. కొంతమంది ఆర్డర్ అడుగుతుంటారు, నేను పోర్ట్రేట్ అట్లా వేసి ఇస్తుంటాను. కస్టమైజేషన్లో వాళ్ళు ఏం అడిగితే అది చేసి ఇచ్చేస్తారు. ఇంకో క్వశ్చన్ అండి, నార్మల్గా మీరు ఓన్లీ ఒక హ్యాండ్ మాత్రమే, దట్టు లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ అవుతుంది అని చెప్తున్నారు కదా,
లెఫ్ట్ హ్యాండ్తోనే వేస్తారా? అవునండి, లెఫ్ట్ హ్యాండ్తోనే వేస్తాను. లెఫ్ట్ హ్యాండ్తో మీరు లెఫ్ట్ హ్యాండెడ్ పర్సనా? అవునండి, అంటే నాకు ఇది ఒకటే హ్యాండ్ పని చేస్తుంది కదా, అట్లనే. మీరు ఇలా అడుగుతుందని ఏమనుకోకండి, అదేంటిది నార్మల్గా, ఓకేనా? సో చిన్నప్పుడు మీరు ఊహ తెలిసినప్పటికీ మీ యొక్క ఏంటి నేను ఇది అని మీకు తెలుసుంటుంది. అప్పుడు మీరు ఎలాగా రన్ చేశారు మీ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి? ఏది బాగా సపోర్ట్ చేసి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకున్న వైకల్యం మనకన్నా, మన ఫ్యామిలీ కన్నా చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ మేము బరువైపోయినట్టుగా భావిస్తుంటారు. సొసైటీకి చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు వాళ్ళు. సొసైటీ వాళ్ళు ఎందుకు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు, హాస్టల్లో వేయచ్చు కదా, ఎందుకు చదివిపిస్తున్నారు, ఎంతైనా 0% లెక్కని, మీరు ఎన్ని రోజులు చదివినా ఆవిడ అంతే కదా, ఎప్పటికైనా ఇంకా ఎదుటి వ్యక్తి మీద భారమే అవుతుంది కదా, హాస్టల్లో వేయచ్చు కదా, ఇట్లాంటి మాటలని నేను డైరెక్ట్గా విన్నాను. నువ్వేం చేయవు కదా, ఇంట్లోనే ఉంటావు కదా, తిండి కూర్చోవడమే కదా, అట్లాంటి మాటలు కూడా నేను చాలామంది విన్నాను. అట్లా విన్నప్పుడు ఒక తరహాలో మస్తు బాధ అనిపిస్తుంది. కానీ నేను తర్వాత మారిపోయాను. వాళ్ళంటి మాటలు బాధపడ్డాను, డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కానీ తర్వాత అనిపించింది ఏంటంటే భగవంతుడు ఏది కారణం లేకుండా ఎవరికి జీవితాన్ని అనేది ఇయ్యడు. నేను భగవద్గీతని బాగా చదువుతాను. అందులో నాకు ఎప్పుడు మనసు బాధ అనిపించినా, ఏదనిపించినా, అందులో ఏదో శ్లోకమైనా దానికి సంబంధించి ఏదో ఒక నేను బుక్ తెరవగానే అందులో ఏదో ఒక సొల్యూషన్ నాకు అనేది కనిపిస్తూ ఉండేది. నేను దాని ప్రకారమే ఫాలో అవుతున్నా. అంటే మనం ఏదే కానీ మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు సింహాన్ని చూసి అందరూ భయపడతారు, ఏంటంటే దాని నైజం అది. అదేంటి, ఏనుగు ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొన్ని కుక్కలు అట్లాంటివన్నీ మొరుగుతుంటాయి, వాటన్నిటి తీసుకోవద్దు, దాని స్వభావం కాదు అది. అట్లాంటప్పుడు నాకు ఇది వైకల్యం ఇచ్చిండంటే భగవంతుడు నా జీవితంలో కూడా ఏదో గొప్ప సాధించడానికి, ఏదో అచీవ్మెంట్ చేయడానికి నాకంటూ ముందేదో ఉన్నదన్న నేను ఇప్పటికీ అదే భావిస్తున్నాను. నాకు ఇంకా లైఫ్లో ఏదో సాధించడానికి ఉన్నాను కాబట్టి నేను ఈ భూమి మీద ఉన్నానని నేను అనుకుంటాను. సూపర్ సూపర్ సూపర్. ఇలాగా ప్రతి ఒక్క ఫాలిన్ నుంచి, లేకపోతే మన యొక్క ప్రతి ఒక్క ఫెయిల్యూర్ నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. కానీ చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటారు. కానీ మీరు దాన్ని దాటారు, ఫ్యూచర్ని చూశారు. మీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఒక ఫ్యూచర్ని చూసి మీకు మీరుగా మీ స్టోరీని మీరుగానే ఓన్గా గీసుకున్నారండి. మీ యొక్క ఆర్ట్స్ త్రూ చాలా వరకు మీ లైఫ్ని మీరే మోల్డ్ చేసుకున్నారు. సో చెప్పండి, ఈ యొక్క ఆర్ట్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆర్ట్స్ నుంచి అంటే నా ప్రతి ఒక్క ఆర్ట్, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ని అన్నీ ఇందులో చూపించుకుంటాను. నేను ఒక ఆర్టిస్ట్గానే కాదు. బాధగా ఉన్నారనుకోండి, ఏమైనా వేసారా? చాలా బాధ ఎక్కువ తీసుకోను నేను. బాధను ఎక్కువ తీసుకోరా? ఎలాగా ఓవర్కమ్ చేస్తారు? కూడా మూవీస్ కూడా నేను బాధాకరమైనవి, ఏదో ఎమోషనల్గా ఫీల్ అయ్యి అవి కూడా నేను చూడను. ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ కావాలి. నేను చూస్తారు. నేను అందరిలాంటి పర్సన్ కాదు. సో అందరిలో అటాచ్మెంట్ అయ్యే ఎమోషన్స్ నేను కనెక్ట్ అవ్వను, నన్ను అట్లనే అనుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక ఆర్టిస్ట్గానే కాదు, నేను సొసైటీకి కూడా మంచి సోషల్ వర్కర్గా కూడా నేను మంచి గుర్తింపు సాధించుకున్నాను. యాక్చువల్లీ నేను 2020లో అనమాట, నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసినాను. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకి సరిగా బ్లడ్ అందకపోవడం వల్ల చాలామంది పిల్లలు చనిపోతున్నారని చెప్పి యూట్యూబ్లో చూసినాను. దాన్ని స్క్రోలింగ్లో దాని నంబర్ ఇచ్చిరనమాట. మన షేరింగ్లింగంపల్లిలో ఒక తలసేమియా హాస్పిటల్ ఉంటుంది కదా, అయితే నేను అప్రోచ్ అయితే వాళ్ళు అన్నారు, ఇట్లా మీరు ఒక డిజబుల్ పర్సన్ కదా, మీరు అది కూడా కాదు, ఇంకా మీరు ఒక లేడీ కదా, మీరు ఎట్లా చేస్తారు, మేము ఎంత విధంగా ఒక 50 మంది అన్నా బ్లడ్ డొనేట్ చేయడానికి రావాలి కదా, మేము అంత దూరం ఎలా రాగలుగుతాం అని వాళ్ళు కొంచెం డిమోటివేట్ చేయడానికి చూసిరనమాట. అయితే నేను ఇంకా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. నాకెందుకో ఆ రోజు ఆ పిల్లల్ని చూసినప్పటి నుంచి నా మనసులో ఇంకా నచ్చలేదు. నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఆ తర్వాత మా దగ్గరలో ఉన్న కొంచెం మంది ఎన్జిఓస్ రన్ చేసే వాళ్ళు, యూత్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ అప్రోచ్ అయ్యి ఒక టీం ఫామ్ చేసుకొని ఒక 20 days కష్టపడ్డాను. అన్ని అరేంజ్మెంట్స్ అవి తీసుకొని వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఫొటోస్ పంపడం, వాళ్ళు ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఎక్కడ కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు చూడడం, నేను ఇక్కడ గ్రామ పంచాయతీలో కానీ ఇక్కడ
పేపర్ ఆర్టికల్స్ వాళ్ళకు న్యూస్ స్ప్రెడ్ చేయాలి కదా, ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది, పలానా చిల్డ్రన్స్కి మేము అందించబోతున్నామని చెప్పి అట్లా నేను అన్నీ ఒక 20-25 డేస్ అంటే గ్రౌండ్ నెట్వర్క్ అంటారు కదా, అవంతా తీసుకున్నాను. కానీ ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. 100కి ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చిర్రు అనమాట, బ్లడ్ డొనేట్ చేసిర్రు. అది నా ఫస్ట్ అచీవ్మెంట్. ఏంటంటే నా వల్ల కొన్ని వందల మందికి నేను బ్లడ్ అందించగలుగుతున్నాను, కొన్ని వందల మంది ప్రాణాలు నేను కాపాడగలుగుతున్నాను. ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. నేను రెగ్యులర్గా ఇయర్లీ 2 times అన్నా ఖచ్చితంగా నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటున్నాను ఇప్పుడు. సూపర్ అండి. ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే ఇంతవరకు మన ఇండియన్ హిస్టరీలో ఒక లేడీ, అది కూడా డిసబుల్ పర్సన్, అలా ఇంత వైకల్యం ఉన్న వ్యక్తి ఇంతవరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయలేదంట. ఆ కేటగిరీలో నాకు భారత్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందండి. వావ్, నైస్. కొంతమంది మాలాంటి వాళ్ళు లేకపోతే బ్లడ్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తాం, మీలాంటి వాళ్ళు క్యాంపులే రన్ చేసి. ఇప్పుడు ఎవరైనా ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం చేయాలంటే 1,00,000 క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళని. మీకు నిజంగా పర్సన్స్ ఏనా, మీకు ఏమైంది, మీకు సంపాదించుకోలేరా అన్నట్టుగా చాలా చీప్గా చూస్తుంటారు. అట్లాంటివి వాళ్ళ బాడీలోంచి 1 యూనిట్ బ్లడ్ ఇవ్వాలంటే మినిమం 350 ml బ్లడ్ ఇస్తారు కదా, అట్లా ఇవ్వాలంటే వాళ్ళకి కూడా చాలా పెద్ద మనసు ఉండాలి. నేను కండక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అలా బ్లడ్ వాళ్ళ సొంతంగా అలాంటి పిల్లలకు మేము బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తున్నామని చెప్పి వాళ్ళు రావడం కూడా నా దృష్టిలో పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే ఈ సొసైటీలో ఏంటంటే మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ మంచితనాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ మంచితనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి సరైన అవకాశాలు లేక చాలామంది వెనుకబడిపోతున్నారు. ఎంతసేపు అక్కడ ఆ ఘోరం జరిగింది, ఇక్కడ ఈ ఘోరం జరిగింది అనే చూస్తారు, కానీ మన మంచితనాన్ని కూడా చూడాలంటే ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మంచి వాళ్ళు అనే వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉంటారు. మనకు చాలా అవార్డ్స్ వచ్చినాయి అంట కదండి? అవునండి, దాదాపు ఏమేమి వచ్చినాయి? 200 అవార్డ్స్ వరకు వచ్చినాయండి. 200 అవార్డ్సే. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని ఒక్కొక్క ఆర్ట్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క అవార్డు అందుకునే పెయింటింగ్స్ ఇవన్నీ. బా సూపర్. అలాంటి ప్లేస్లో నేను కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో ఏమేమి అవార్డులు వచ్చినాయి, అండ్ మీరు ఫస్ట్ టైము మీ యొక్క ఆర్ట్కి, మీ యొక్క పెయింటింగ్కి అలాగ ఒక అవార్డు డిజర్వ్ అవ్వడం కూడా ఎలా అనిపించింది? నాకు 2019లో మన లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని వచ్చింది, అది రవీంద్ర భారతిలో. నేను అప్పుడు నాకు అవార్డుకి ఇన్వైట్ చేసినారు, అనుకున్నాను నాకెందుకు వస్తుందిలే, జస్ట్ నేను అంతేం సాధించినాను అని చెప్పేసి అనుకుని నేను అట్లనే అనుకుంటూ వెళ్ళి, నాకు ఫస్ట్ టైం అప్పుడు రవీంద్ర భారతి ఎక్కడ ఉంటుంది అసలు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ అంతా తెలియదు నాకు ఆ టైంలో. నేను ఫస్ట్ టైం అవార్డు అందుకున్నప్పుడు కొంతమంది మినిస్టర్స్ వాళ్ళు అట్లా ఉండి వాళ్ళ మైక్ ఇచ్చారు మాట్లాడమని చెప్పి. నాకు ఫస్ట్ టైం, నాకు అసలు ఏం తెలియదు, ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆ టైంలో. కానీ ఆ తర్వాత నేను 1 by 1 నాకు తర్వాత అవార్డ్స్కి ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు, అందుకుంటూనే ఉన్నాను అనమాట. అప్పుడు నేను అనిపించింది, నేను మాట్లాడకపోవడం వల్ల నా నాకు మేడం శిఖా గోయల్ IPS ఆఫీసర్ ఉన్నారు కదా, ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ డేరింగ్నెస్, ఆమె మాట్లాడే విధానం కానీ చాలా నచ్చుతాయి. నన్ను ఫస్ట్ అప్రిషియేట్ చేసిన వ్యక్తి కూడా మేడం శిఖా గోయల్ మేడం. నువ్వు లైఫ్లో ఏదనుకుంటే సాధించగలుగుతావు, మేము ఇట్లా పోలీస్ ఆఫీసర్స్ అయి ఉండి మేము చేయలేంది ఏంటంటే ఇట్లా మీలాగా ఓపికగా కూర్చొని ఇట్లా ఇంత మంచి కళాఖండాలను సృష్టించడం అనేది గాడ్ గిఫ్ట్, నువ్వు ఇట్లనే కంటిన్యూ చేయని చెప్పి ఆవిడ గారు చెప్పారనమాట. నాకు ఫస్ట్ మనం ఎవరైనా అట్లాంటి బిగ్గెస్ట్ పర్సన్ మనం అచీవ్ చేసి మనం అప్రిషియేట్ చేసారనుకో, అది మనం ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా. ఆ తర్వాత నేను ఇంకా బెటర్ ఆఫ్ ద బెటర్ ఆర్ట్స్ వేస్తూ 1 by 1 నేను ఇంకా బెటర్గా చూస్ చేసుకుంటూ వేస్తూ ఉన్నాను. నేను ఫస్ట్ టైం అనుకున్నాను, నాకు మాట్లాడడానికి కొన్ని వందల మంది ముందు మనం ఇన్వైట్ చేసినప్పుడు నేను ఎందుకు మిస్ చేసుకున్నా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ తర్వాత నేను మెల్లిమెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేసినాను. ఇప్పుడైతే నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాను. మీరు ఏది అడగకుండా నేనే మీకు క్వశ్చన్స్ ఇచ్చి మరీ అడిగేలా నాకు ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఏం ప్రాక్టీస్ కూడా కాలేదు, నేను ఏదైనా ఓన్గా ఎట్లా మాట్లాడాలనుకుంటానో అట్లే మాట్లాడతాను అనమాట.
ఇప్పుడు నాకు క్వశ్చన్లు ఇచ్చారనుకుంటారండి చాలా మంది. ఇవ్వలేదు, నేను మీకు క్వశ్చన్స్ ఇవ్వలేదు. కానీ ఏం చేద్దాం, అక్కడ ఇక్కడ కూర్చొని మీరే యాంకరింగ్ కూడా చేసుకునేంతలాగా మీరు ఇప్పుడు రెడీ కదా. అంటే నాకు 1 by 1 ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ యూజ్ చేయాలి అనేది బాగా వచ్చేసింది. దాదాపు ఒక 100 వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాను నేను ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ దూరదర్శన్కి ఇచ్చినానండి. ఫస్ట్ అవార్డు తీసుకునేటప్పుడు మాట్లాడకపోయారు, ఇప్పుడైతే టకటకగా మాట్లాడేస్తున్నారు. ఇది కూడా గ్రేట్ అచీవ్మెంటే. మిమ్మల్ని ఆపడానికి మేము ట్రై చేయాలి. నేను మోటివేషనల్ స్పీకర్ గా కూడా స్కూల్స్ లో అట్లా కూడా చెప్తూ ఉంటారా? నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు చిల్డ్రన్స్ కి ఏంటంటే ఒక మంచి ఇన్స్పిరేషన్ కావాలి. ఇప్పుడు నార్మల్ పర్సన్ 100 మాటలు చెప్పి 1% అయినా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారో మోటివేట్ చేస్తారో తెలియదు, కానీ మాలాంటి పర్సన్స్ ఒక 4 మాటలు చెప్పినా కానీ ఆటోమేటిక్గా చిల్డ్రన్స్ అనేవాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు. సో నేను ఈ ఫీల్డ్ని కూడా ఎంచుకున్నాను. తొందరలోనే అన్ని స్కూల్స్లో అట్లా ఇట్లాంటి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ జనాలను మోటివేట్ చేయాలన్నది నా గోల్. ఎందుకంటే నేను ఇప్పుడు సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా నేను మారినాను. ఒకప్పుడు వైకల్యం ఉందని చిన్న చూపు చూసిన వ్యక్తులు కూడా ఇప్పుడు నన్ను నిన్ను చూస్తుంటే మాకు గర్వకారణం, నీ వల్ల మాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది, నేను మా చుట్టాలు అవ్వడం, మా రిలేటివ్ అవ్వడం, మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇట్లా అంటుంటే నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది. చాలా ఇన్స్పైర్డ్ పర్సన్ కదా. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్స్ ఎవరు? మిమ్మల్ని మీరు చూసి ఎవరు అంటే వీళ్ళు నా ఇన్స్పైర్డ్ పర్సన్స్ అని ఉంటారు కదా, ఎవరు మీకు ఆ ఇన్స్పిరేషన్? నాకు ఆర్టిస్ట్ పరంగా రాజా రవివర్మ గారు. తన స్టోరీ నేను చదివిన, తన మూవీస్ కూడా చూసిన హిందీలో. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనేది ఈజీగా కారు. సమాజం కొన్ని రకాల పెయింటింగ్స్ ఒప్పుకోదు. తను ఏంటంటే చెప్పులతో రాళ్ళతో కొట్టి సమాజం అంతా వెలివేసిన పర్సన్ అయినా కూడా ఇప్పుడు తన పెయింటింగ్స్ కొన్ని కోట్ల మిలియన్స్లో కూడా పోతుంది. అంటే తను ఇప్పుడు ఎంతమందికి ఇన్స్పిరేషన్. నేను ఆ అవార్డు కూడా అందుకున్నాను 2022లో రాజా రవివర్మ ఇంటర్నేషనల్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. నా అవార్డ్స్ లిస్ట్ అయితే చాలా ఉంది, చెప్పుకుంటూ పోతే మనకి ఇంటర్వ్యూ అంతా కొన్ని చెప్తాను. 2021లో అనమాట గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఐ డేర్ టు డ్రీమ్ అనే కాంటెస్ట్ పెట్టారు. అందులో నేను పార్టిసిపేట్ చేసినాను. అయితే నాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ విత్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అనమాట. 2021 వచ్చింది, 2022లో కూడా వచ్చింది. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు, వాటిని నేను కరెక్ట్గా ఫాలో చేసి సాధించుకున్నాను అనమాట. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, నేను పార్టిసిపేట్ చేశాను, మీరు పార్టిసిపేట్ చేశారు. దెన్ మీకు వచ్చింది అనుకోండి, సరేలే సింపతి వాళ్ళు ఇచ్చారులే, సింపతి అండ్ సర్లే వాళ్ళ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చారులే అని ఎవరైనా కాంపిటేటర్స్ ఫీల్ అవుతారా? ఇప్పుడు ఆన్లైన్ కాంటెస్ట్ అనుకో, మన వైకల్యం ఎవరు చూడరు, మన కంటెంట్ చూస్తారు, మనం ఎంత ఎఫర్ట్ పెట్టి వేసిన పెయింటింగ్ దాంట్లో ఉన్న మెసేజ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కాబట్టి దాని పరంగానే నన్ను చూసారు. ఓన్లీ ఆర్ట్ నుంచి కూడా మీరు లైక్ ఓన్లీ ఆఫ్లైన్ అయితే మీరు ఇది అని మీకు ఇచ్చిన వాళ్ళు అయితే అనుకోవచ్చు, కానీ ఆన్లైన్ కాబట్టి ఓన్లీ మీ యొక్క టాలెంట్ని బట్టే ఇచ్చారు. అలాంటి బట్టి కూడా చాలా గ్రేట్ అండి. మన 2023లో 50 ఇండియన్ ఇన్స్పైర్ ఉమెన్ బుక్ కూడా రిలీజ్ చేసారు అనమాట. అందులో చాలా పెద్ద పెద్ద ఉమెన్స్ అనమాట సొసైటీని, అంటే లైక్ మంజులా గారు, అంటే మన సమంత గారిని అట్లా హెల్త్ పరంగా తను ట్రీట్ చేసిన వ్యక్తి. అండ్ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి గారు, అంటే ఇప్పుడు మన నాగార్జున లాంటి ఫేమస్ హీరోస్కి డైట్ ప్లానింగ్ చేసే వ్యక్తులు. మళ్ళా ఇట్లా సమాజం కోసం పోరాడుతున్న కొంతమంది, మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్స్, అలాంటి పెద్ద పెద్ద వరల్డ్ మన ఇండియా లెవెల్లో ఉన్న బిగ్గెస్ట్ అచీవర్స్ అందరితో కలిపి నా స్టోరీ కూడా రావడం నిజంగా అదైతే చాలా నాకైతే చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. అంతమందితో నేను అవార్డు అందుకోవడం, అది స్త్రీశక్తి అవార్డు అని చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసారు అనమాట. ఎక్కడ? మన నోవో హోటల్లో వెళ్ళారా? అందరు ముందు వెళ్ళి అవార్డు తీసుకుంటుంటే అది కూడా ఎవరు మన అప్పుడు తమిళసై సౌందర్యరాజన్ గవర్నర్ గా ఉండేవారు, తన చేతుల మీద తీసుకున్నా నేను అవార్డు. అదైతే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆ టైంలో. ఓకే, అన్ని అచీవ్మెంట్స్ లో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని మీరు చెప్పుకోవచ్చు. చాలా గుర్తుండిపోయేది కూడా అది. సో మీరు వెళ్తూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు, ఈవెన్ స్కూల్స్ కాలేజెస్ కూడా మీరు వెళ్తూ ఉంటారు కదా. ఎవరైనా ఏదో ఒక పర్సన్ కూడా మిమ్మల్ని ఎక్కడో ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి మూమెంట్ ఏముందా లైఫ్లో?
ఈ కామనింగ్ నేను ఎందుకంటే అంటే బాగా దానికి మీరు కొలాప్స్ అయిపోయింది కానీ బీభత్సంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, చాలామంది అలాంటివి కూడా ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అనేది తెలుసుకుందామని. నా చిన్నప్పుడు అయితే చాలామంది అనేవాళ్ళు, అప్పుడు నేను నిజంగా అసలు ఎందుకు బతుకున్నా అట్లా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. సూసైడల్ థాట్స్ వచ్చేసాయి. అట్లాంటి రాలేదు కానీ రాకూడదండి, అది రాలేదు నాకు. కానీ చాలా నేను ఇప్పటికి కూడా ఎక్కువ జనాలతో ఎక్కువ మింగిల్ అవ్వను. జస్ట్ ఎంతవరకు మాట్లాడానో అంతవరకు మాత్రమే మాట్లాడదాం. మనం ఎక్కువ కమ్యూనికేట్ అయ్యి అంత నాకు ఓపిక లేదు. అండ్ నాతో ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టవచ్చు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంట. అదే బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కానీ ఉన్నారు, 2-3 ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ వచ్చేసి రవి అని ఇక్కడ ఇస్నాపూర్లో ఉంటారు. తను ఏంటంటే మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్నారు అనమాట. 90% ఎబోనే తనకు కూడా బాడీ పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా క్షీణించుకుపోతాయి అనమాట. కండరాలు అన్నీ క్షీణించుకుపోయి వాళ్ళు హార్ట్ అయినా బ్రెయిన్ అయినా ఈ రెండిట్లో ఏదానికైనా ఎఫెక్ట్ వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా డై అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న తన పర్సన్ నాకు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఇట్లా వేయాలి అట్లా వేయాలి అని చాలామంది చేస్తుంటారు. నా ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు మహిత్ నారాయణ. ఆయన నాకు 4-5 yearsగా మేము బెస్ట్ ఫ్రెండ్స్ని. మొన్ననే రీసెంట్గా వాళ్ళ అన్నయ్య జ్ఞాపకార్థం అని చెప్పేసి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ టైంలో. కొంతమంది సినీ ప్రముఖులు, జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వచ్చిర్రు అనమాట, విజిట్ చేయడానికి వచ్చిర్రు. అది చాలా మంచి అనిపిస్తుంది. వాళ్ళు అందరూ నన్ను అచీవ్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ నన్ను ఏంటంటే నువ్వేం చేయలేవు అన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, నెక్స్ట్ నీ అచీవ్మెంట్స్ ఏంటి, నువ్వు ఇంక నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటారు. అది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది. సూపర్. ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చినాయి అండ్ ఇన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఫైనాన్షియల్గా కూడా అంతే సపోర్ట్ వస్తుందా? లేదండి, ఫైనాన్షియల్లీ జీరో. ఎవరికైనా ఫస్ట్ రావాల్సింది ఆ ఒక్క సెటిల్మెంట్, అలాంటి ఒక సపోర్ట్ కావాలి. డిప్రెషన్ లా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. నాకు పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, సొసైటీలో నాకంటూ ఒక ఉన్నత స్థానం వచ్చింది, కానీ ఫైనాన్షియల్లీ కూడా అట్లా ఎక్కడ గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ అంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు కొద్దిగా ప్రోగ్రామ్స్ అట్లా అవకాశం ఇచ్చేవాళ్ళు, దానివల్ల ఎంతో కొంత ఫండ్ వచ్చేది కొంచెం ఓకే. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇంకేం ప్రోగ్రామ్స్ ఏమి స్టార్ట్ చేయలేదు, నేను దానికోసమే తిరుగుతున్నాను. ప్రోగ్రామ్ ఎప్పుడని ఇస్తారా అవకాశం కోసం అని ఎదురు చూస్తున్నాను అనమాట. మీరు ఏమన్నా ప్రాఫిట్ అనేది పక్కన పెడితే మీరు వేసుకోవడానికి మినిమం ఖర్చు ఉంటుంది కదా, దానికైనా మీరు ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తే బెటర్ అని. ఎవరి నుండైనా లైక్ ఇలాగ డోనర్స్ ఉంటారు, చాలా ఫండ్స్ ఇస్తామని చెప్పేసి, అండ్ మీరు ఇలాంత టాలెంట్ ఉంది కదా, మీరు ఇలాగ చేయండి అలా చేయండి అని సపోర్టర్స్ కూడా ఉంటారు. త్రూ ఆన్లైన్ అయినా ఇన్స్టాగ్రామ్ త్రూ అయినా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా వస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు రాలేదా? చాలా తక్కువ అండి. చూసే వాళ్ళు ఎక్కువ ఇంకా అప్రిషియేట్ చేయడానికి ఉంటారు, కానీ ఒక మనిషికి హెల్ప్ చేయాలంటే అది ఫైనాన్షియల్గా ఈ రోజుల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం. ఇంకా మనం ఒకవేళ ఎవరినైనా హెల్ప్ అడిగినాం అనుకో, నెక్స్ట్ నుంచి కాల్ లిఫ్ట్ చేయరు, మెసేజ్ చూడరు, అట్లాంటి పర్సన్స్ ఉన్నారు. కాబట్టి నేను ఎవరిని ఎక్కువ అడగను. మీరు నమ్ముకున్న ప్రతి ఒక్క దేవుళ్ళు చూశారు కదా, చుట్టూరు చూసినా ఎక్కడైనా మ్యాక్సిమం దేవుళ్ళదే కనిపిస్తున్నాయి. వినాయకుడు గారు, తర్వాత వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ నా ఎదురుగా ఉన్నారు, నా వెనకాల ఎవరున్నారు క్లారిటీ లేదు. సో వీళ్ళందరిలో మీకు ఫేవరెట్ దేవుడు ఎవరు? నాకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇష్టం అండి. అవునా, నైస్. ఆయనకి పడిపోతూ ఉంటారు మ్యాక్సిమం అందరూ, అమ్మాయిలందరూ ఆయనకే పడిపోతూ ఉంటారు. మీకు కొంచెం ఎక్కువ. ఓకే, సూపర్. మీ లైఫ్ డ్రీమ్ ఏంటి? నా డ్రీమా, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంత ఇప్పటికి కూడా నన్ను ఒక పసిపిల్లలా చూసుకుంటున్న మా ఫ్యామిలీ కోసం నేను ఇంకా చాలా చేసి మా ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఒక ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు సాధించుకున్నాను, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నేను ఏర్పరచుకున్నాను, ఒక సొసైటీలో నాకంటూ ఒక ఉన్నత గుర్తింపుతో కూడినటువంటి మంచి స్థాయిని ఏర్పరచుకున్నాను. కానీ నా ఫ్యామిలీకి ఇంతవరకు నేను ఏం చేయలేదు. ఇక మీదట ఏమైనా చేయాలనుకుంటే నేను నా ఫ్యామిలీ కోసమే వేయాలనుకుంటున్నాను. మీరు ఇంత సాధించినారు కదా, ఎవరైనా సరే పెయింటింగ్స్ వేద్దాము లేకపోతే డిజేబుల్డ్ అనే కారణంతో ఆగిపోతున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నారు?
లైఫ్ అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. కొంతమందికి ఏంటంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు, వాళ్ళ జీవితం లేదనుకుంటే అది ఇట్లా చిటికెలో వాళ్ళకి అన్నీ సమకూరుతాయి. కానీ కొంతమంది లైఫ్ ఎట్లుంటుందంటే మొత్తం జీరో, అసలు ఎలాంటి అవకాశాలు కానీ ఎలాంటి సపోర్టింగ్ కానీ కొంతమందికి అందదు. అట్లాంటి టైంలో ఏంటంటే మాకు ఇంకెవరు లేరు, ఏం చేయలేమని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అవ్వడము, డిప్రెషన్లోకి వెళ్ళడం, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు. నా దృష్టిలో అలాంటివి చాలా తప్పు. ఎందుకంటే అమావాస్య తర్వాత పౌర్ణమి, పౌర్ణమి తర్వాత అమావాస్య ఎట్లయితే వస్తుందో మనకు వచ్చే సిచ్యువేషన్స్ కూడా అట్లనే ఉంటాయి. వాటిని కూడా అలాగే మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమయం ఇప్పుడు ఎప్పటికి ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ మాత్రం లేదు. సో కొంచెం ఓపిక బట్టి మనం మంచి మనం ఏం తప్పు చేసినాం, మనం ఏం చేస్తే మన జీవితంలో సక్సెస్ అవుతామని చెప్పేసి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం కొంచెం స్థితప్రజ్ఞతతో ఉంటూ మనం బిల్డ్ చేసుకుంటూ మనం అనుకున్న ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్యం సాధన కోసం నిరంతరం కృషి చేస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. మనకు వైకల్యం ఉందా, నార్మల్ పర్సన్స్మా, మనం డబ్బున్న వాళ్ళమా, ఫైనాన్షియల్లీ సపోర్ట్ లేకున్నా, మన ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా మనమంటూ ఒక వ్యక్తిత్వంతో ఉండి మన వ్యక్తిత్వాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనకున్న స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటూ సొసైటీలో మనకంటూ ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలన్నది నా ఒపీనియన్ అండి. సో మీరు ఎంతలాగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు, మంచిగా చెప్తున్నారు కూడా, మిమ్మల్ని ఇన్స్పైర్డ్ అవుతారు వాళ్ళందరూ కలిసి. ఎక్కడ చూసినా మైథాలజీ కనిపిస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన కస్టమైజేషన్, నాకు ఇవి కావాలి, ఈ పోర్ట్రే కావాలి, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా పోర్ట్రే చేయండి అలా అంటే మీరు వాటిని చేసి ఇస్తారా, లేకపోతే ఓన్లీ దేవుళ్ళు దేవతలుగా చేస్తారా? నేను దేవీ దేవుళ్ళతో పాటుగా పోర్ట్రేట్స్ కూడా వేసిస్తుంటాను. ఎవరికైనా బర్త్డేస్ కానీ అట్లా ఏమైనా ఉన్నా కానీ నా నంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. నేను 1 వీక్ ముందు చెప్తే నేను మంచి పెయింటింగ్స్ అట్లా వాళ్ళకు నచ్చిన విధంగా నేను వేసి వాళ్ళకి అందించగలుగుతాను. నా నంబర్ వచ్చేసి 9640736517 అండి. ఎవరికైనా నేను మంచి పెయింటింగ్స్గా నా పెయింటింగ్స్ కూడా నేను సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా నా పెయింటింగ్స్ నచ్చితే కూడా నా నంబర్కి కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకు నా పెయింటింగ్స్ సెల్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి విజయలక్ష్మి నారా ఆర్టిస్ట్. నేను ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని ఛానల్స్కి నేను ఒకే పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే ఈజీగా ఉంటుందని చెప్పి డిఫరెంట్గా ఏం పెట్టాను. నేను అన్నిటికీ విజయలక్ష్మి నారా అని కొడితే నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ గూగుల్ కూడా నా గురించి నా పేరు అడగగానే నా డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తుంది ఈ రోజుల్లో. సూపర్. అలాగే మీకంటూ ఒక హిస్టరీని మీరు క్రియేట్ చేసుకున్నారు అండ్ యూ డిజర్వ్ దట్. చాలా బాగున్నాయి. మీరు రీసెంట్గా వేసిన పెయింటింగ్ ఏముందండి? ఇక్కడున్న పెయింటింగ్ అంటే ఒక కృష్ణుడు 8 మంది రాధలు అనమాట. ఓకే. ఇది వచ్చేసి నేను మండల ఆర్ట్ అండ్ మిక్స్ చేసిన అనమాట. ఈ పెయింటింగ్లో 8 మంది గోపికలు, ఒక్క కృష్ణుడు. నేను ఇది కృష్ణునిది ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్లో నేను తనకి ఇట్లా పాగడ అంటారు కదా, అది పెట్టి పైన నెమలి పింఛం పెట్టిన. ఎక్కువ జ్యువెలరీ యాడ్ చేయకుండా జస్ట్ ఓన్లీ ఇట్లా చెవుల దగ్గర అండ్ ఒక నెక్లెస్ లాగా యాడ్ చేసినాను. సో చాలా బాగున్నాయి. మీరు ఇలాగే మంచి పెయింటింగ్స్ వేస్తూ ఆర్టిస్ట్గా అండ్ మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని చెప్పి, మీరు ఎవరైనా అంటే ఇది అవార్డు తీసుకోవాలి, ఆ అవార్డు తీసుకోవాలని గోల్స్ ఉంటాయి. మీకున్న గోల్ ఏంటంటే మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్గా ఉండాలి. ఇన్నాళ్ళు మీకు సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీకి మీరు సపోర్ట్గా ఉండాలనుకుంటున్నారు. అది చాలా చిన్న విషయమే. కాకపోతే మీకు కావాల్సిన గుర్తింపు వస్తుంది కానీ దాని వైపు నుంచి ఏమీ రావట్లేదని చెప్పేసి, అందుకే అది అంత పెద్ద విషయంగా అనిపిస్తుంది. సో ఎవరైనా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని ఈ టాలెంట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడాను విజయలక్ష్మి గారు, మీరు విజయ పథకాన్ని ఇంకా కొనసాగించాలి. మీరు చాలామందికి ఇప్పుడు నేషనల్ వైజ్గానే విజయలక్ష్మి ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ లాగా మీరు మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. మీ యొక్క ఫ్యాన్స్ అందరికీ కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను అందరికీ కృతజ్ఞతలే తెలుపుకుంటాను. ఎందుకంటే మనము ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో డిస్కనెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఉత్తరాల వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు కొన్నిసార్లు మనము తీసుకుంటామో లేదో కానీ మనం డిస్కనెక్ట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటాం. వాళ్ళ ముందు మనం అనుకున్నది సాధించి చూపించాలన్న మనకు ఒక టార్గెట్ అనేది వాళ్ళు మనకు సెట్ చేసి పెడతారు.
నువ్వేం చేయలేమంటే అని నేను చేసినాను ఇప్పుడు ఏంటి అన్నట్టుగా మనం మారాలంటే మనకు నెగిటివ్ పర్సన్స్ కూడా ఉండాలి నన్ను అడిగితే మాత్రం. పడిపోతాం అన్న వాళ్ళ దగ్గరే లేచి నుంచి ఉంటేలా ఉంటుంది అట్లా అలాగనమాట. మీ లైఫ్కి మీరు హీరోయిన్ హీరో అన్నీ మీరేనండి. సో అలాగే మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని, మీకు కావాల్సిన సపోర్ట్ అది త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.